ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఐసెట్ 2024 రిలేటెడ్గా ప్రింట్ అప్లికేషన్ ఫామ్లో ఫీజు రింబర్మెంట్ చోట మేము ఎస్ అని పెట్టినా కూడా నో అని అయితే వస్తుందని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. దాంతోపాటు ఇవన్నీ కాదు, ఇంకా ఏమన్నా మైనారిటీ సర్టిఫికేట్ కావచ్చు, లేదంటే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇవి పెట్టినా కూడా మనకు ఎస్ఆర్ నోస్ అనేవి కొంచెం డిఫరెంట్గా వస్తున్నాయని చెప్పి కామెంట్ చేస్తున్నారు. వాటి రిలేటెడ్గా మనమైతే వీడియోలో అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా ఐసెట్ 2024కి సంబంధించి మీరు కౌన్సిలింగ్కి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఎవరైనా చేసుకోకపోయినట్టయితే ఎలా చేయాలనే దాని గురించి మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి అయితే చూడండి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తారు, అడిగిన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేస్తారు. అదంతా అయిపోయిన తర్వాత మెయిన్ యాక్చువల్గా అఫీషియల్ వెబ్సైట్లో ఫామ్స్లోకి వచ్చి అక్కడ ప్రింట్ మనకు అప్లికేషన్ అని అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ మీరు ప్రింట్ తీసుకున్నట్టయితే అందులో మీరు కొన్ని డిఫరెన్సెస్ అయితే గమనించవచ్చు. అందులో మెయిన్గా ఏంటంటే ఫీజు రియంబర్మెంట్ మీరు ఎస్ పెట్టినా కూడా అందులో నో అని అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు మైనార్టీ సంబంధించి యొక్క టీసీ అప్లోడ్ చేసినా కూడా అక్కడ మైనార్టీ అనేది చూపించదు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ ఒక లాజిక్ అనేది అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయని చెప్పి మీరు వాళ్ళకి చెప్పారు, కానీ అది వాళ్ళకి ఇంకా కన్ఫర్మేషన్ అయితే తెలియదు. అది ఎప్పుడు కన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తుంది అంటే ఆ డాక్యుమెంట్స్ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత అవును సో అండ్ సో పర్సన్కి డాక్యుమెంట్ ఉంది, అట్ ద సేమ్ టైం సో అండ్ సో పర్సన్ అనేది ఫీజు రింబర్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు అన్నది అఫీషియల్స్ వెరిఫై చేసిన తర్వాత డిసైడ్ చేస్తారు. కాబట్టి ఇనీషియల్గా మనకు ఏదైతే నో అని అయితే ఉందో దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీది ఈ యొక్క అప్లికేషన్ ఇంకా వెరిఫై అవ్వలేదు కాబట్టి మనకు నో అని అయితే ఉంటుంది. ఇన్ కేసు వెరిఫై అయిన తర్వాత మీరు నిజంగా ఎలిజిబిలిటీ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఇవనేది మనకు ఎస్ అన్న దాంట్లోకి చేంజ్ అనేది 100% అవుతాయి. కాబట్టి మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై అయ్యేంత వరకు మీరు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినా, దాంతోపాటు ఏ యొక్క సర్టిఫికేట్కి సంబంధించి మీరు బెనిఫిట్ పొందాలనుకున్నా అది మనకు నోగానే మనకు అక్కడైతే చూపిస్తుంది. వన్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నిజంగా మీరు ఎలిజిబిలిటీ రీచ్ అయితే మాత్రం ఖచ్చితంగా అది ఎస్ అనేకి చేంజ్ అనేది అవుతుంది. కాబట్టి ఇలా వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా వెరిఫై అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.